అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అక్షిత ఒకసారి ఆగరా. ఏంటి వదినా? ఇలా అంటున్నాను ఏం అనుకోకు అక్షిత. నువ్వు చేసే జాబ్ కంటే నీ జీవితం గురించి కూడా ఒకసారి ఆలోచించు అక్షిత. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు డైరెక్ట్ చెప్పు వదినా. నువ్వు ఇంటికి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది. పాపం అత్తయ్య నీకేం చెప్పలేక ఎంతగానో బాధపడుతుందో తెలుసా. నీకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అన్నీ ఎంత బాగా చూసుకుంటాడు. ఒక చిన్న మాట అన్నందుకు పుట్టింటికి వచ్చి ఇలా పంతాన్ని కూర్చుంటే ఎలా చెప్పు. ఒకసారి నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో అక్షిత. ఇలా వదిన చెప్తుందని ఏం అనుకోకు. మా ఆయన చిన్న మాట అన్నాడని ఆవేశంతో వచ్చిన, కానీ ఇంత దూరం ఆలోచించలే వదిన. థ్యాంక్స్ వదిన, నాకు అర్థమయ్యేలా చెప్పి నా కాపురాన్ని నిలబెట్టినందుకు. థ్యాంక్స్ ఎందుకురా, నువ్వు మంచిగా ఉంటే నాకు అదే చాలు. సిరి, నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టంగా.